బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. విదేశాల్లో చదువుకునేందుకు ఇండియన్ స్టూడెంట్స్ నో అంటున్నారు. అయితే గత 5 ఏళ్లుగా కూడా తొలిసారిగా ఇండియన్ స్టూడెంట్స్ విదేశాల్లో చదువుకునేందుకు తగ్గుముఖం పడుతున్నారు. సో ఇందుకు ప్రధాన కారణంగా కూడా అక్కడ ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అటు ట్రంప్ పెడుతున్న ఆంక్షలనే ప్రధాన కారణంగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రెండోసారి అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కూడా అటు వలసల్ని తరిమేందుకు కూడా పలు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భాగంగా ఇండియన్ స్టూడెంట్స్ పై ప్రధానంగా ఫోకస్ చేసి కూడా అక్కడ ఈ విద్యార్థులపై కఠిన ఆంక్షలు విధిస్తూ వస్తున్నారు ట్రంప్. ఈ నేపథ్యంలో అక్కడ ఇండియన్ స్టూడెంట్స్ చదువుకునేందుకు ఆసక్తి చూపించడం లేదని చెప్పుకోవాలి. ప్రస్తుతం కూడా రోజుకొక కొత్త రూల్ తీసుకొస్తూ స్టూడెంట్స్ లో అయితే గుబులు పుట్టిస్తున్నారు ట్రంప్. సో దీంతో కూడా స్టూడెంట్స్ ఎవరు అటు వెళ్ళి చదువుకునేందుకు ఆసక్తి చూపించట్లేదు. అయితే గత 5 ఏళ్లుగా కూడా తొలిసారి ఇప్పుడు ప్రధానంగా అటు స్టూడెంట్స్ అయితే విదేశాలకు వెళ్ళి చదువుకునేందుకు ఆసక్తి చూపించకపోవడం కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవాలి. సో F1 రూల్స్ ఏ అయితే ఉన్నాయో ట్రంప్ పెడుతున్న రూల్స్ వాటిని మరింత కఠినతరం చేసే యోచనలో కూడా ట్రంప్ ఉన్నట్టు తెలుస్తుంది. అండ్ అలాగే ఇప్పటికే చూస్తున్నాము ట్రంప్ వచ్చిన కాడి నుంచి కూడా, ఎందుకంటే అటు చదువుకుంటూ పార్ట్ టైం జాబ్స్ చేయొద్దు, అలాగే చేస్తే కనుక వీసా రద్దు చేస్తామంటూ కొత్త కొత్త రూల్స్ అయితే తీసుకొస్తున్నారు. దీంతో అక్కడ స్టూడెంట్స్ వాళ్ళ చదువుకోవడానికి కావాల్సిన వసతులు కానివ్వండి, లేదంటే వాళ్ళు క్యాష్ కానివ్వండి, సో అన్నింటినీ కూడా అక్కడ డేర్ చేయలేక కొంతమంది తిరిగి విదేశాలకు తిరిగి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అక్రమ వలసల్ని కూడా ఇప్పటికే తమ విదేశాలకు పంపించారు ట్రంప్. ఈ నేపథ్యంలో కూడా విద్యార్థులు అటు విదేశీ చదువులంటేనే భయపడుతున్నారు. సో ఇప్పటికే చూస్తే అటు రెండు దేశాల మధ్య కూడా ఇటు విద్యార్థులను వెనక్కి పంపడంపై కూడా తీవ్ర చర్చ అయితే నడుస్తుంది. సో ఈ నేపథ్యంలో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల విద్యార్థులు విదేశీ చదువులంటూనే భయపడుతున్నారు. సో ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ లో ఉన్నారు. శివ, చెప్పండి. ఇప్పటికే మనం చూస్తున్నాము అటు ట్రంప్ వచ్చినప్పటి నుంచి కూడా విద్యార్థులపై కూడా రోజుకొక కొత్త రూల్ తీసుకొస్తూ ఒక టెన్షన్ అయితే పుట్టిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో అక్కడ విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది? సో ఇలాగే విద్యార్థులు తగ్గుముఖం పడుతుంటే అక్కడ ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందంటారు? రైట్ అఖిల, విదేశాల్లో చదువుకునే వారు ఎక్కువగా ఆసక్తి చూపేవారు చాలా తక్కువ అవుతున్న పరిస్థితి రోజు రోజుకు ఎక్కువ అవుతుంది. అంటే విదేశాల్లో చదువుకోవడానికి ఇండియన్ స్టూడెంట్స్ అయితే ఆసక్తి చూపించడం లేదు. ప్రధానంగా విదేశాలకు వెళ్లేవారు సంఖ్య కూడా తగ్గుముఖం పడుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. అంటే 5 ఏళ్లలో తొలిసారిగా తగ్గుముఖం పట్టడం అనేది ఇదే తొలిసారిగా తెలుస్తోంది. అంటే చదువు కోసం ఇండియన్ స్టూడెంట్స్ ప్రధానంగా ఇండియాతో పాటు ఇటు ఇతర దేశాలకు సంబంధించిన వారు ఎక్కువగా కెనడా, అమెరికా, యూకే వెళ్లేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉండేవారు. ఇక ట్రంప్ వచ్చాక వీసా రూల్స్ పూర్తిగా కఠినతరం చేసిన నేపథ్యంలో రోజు రోజుకు ఈ నిర్ణయంతో స్టూడెంట్స్ లో గుబులు అయితే పెరుగుతోంది. గతంలో యుఎస్ లో చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ చేసే పరిస్థితి అయితే గతంలో ఉండేది. కానీ ఇప్పుడు చదువుకుంటూ జాబ్ చేస్తే వీసా రద్దు చేస్తామనే కఠిన నిబంధన ట్రంప్ విధించిన నేపథ్యంలో అక్కడికి వెళ్లి చదువుకోవడం అనేది, సొంత డబ్బులతో చదువుకోవడం అనేది కష్టతరంగా మారే అవకాశం ఉంటుంది. లేదా అక్కడ చదువుకుంటూ ఉండాలంటే ఇంటి దగ్గర నుంచి మళ్ళా తల్లిదండ్రులు డబ్బు అనేది మెయింటెనెన్స్ కోసం పంపించాల్సి ఉంటుంది. ఇంత భారాన్ని మోయడం, అక్కడి నుంచి తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టడం కొంచెం కష్టంగా భావిస్తున్న నేపథ్యంలోనే వారందరూ కూడా విదేశాలకు వెళ్లి చదువుకునే విద్యార్థుల సంఖ్య అనేది, మరి ముఖ్యంగా ఇండియన్ స్టూడెంట్స్ సంఖ్య అనేది రోజు రోజుకు తగ్గుతోంది. దానికి ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలే ప్రధాన కారణంగా కూడా మనకు తెలుస్తోంది అఖిల. అలాగే ఏదైతే ఇప్పుడు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ విధానం కూడా రద్దు చేసే యోచనలో ట్రంప్ ఉన్నారు. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ విధానం ద్వారా చదువు పూర్తయిన తర్వాత 3 ఏళ్ల పాటు అమెరికాలోనే ఉండే అవకాశం అనేది ఉండేది. ఈ విధానం రద్దయితే మాత్రం చదువు పూర్తయిన వెంటనే ఇంటి బాట పట్టాల్సిన పరిస్థితి వస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దీంతో అమెరికా వెళ్లేందుకు స్టూడెంట్స్ నిరాసక్తి చూపుతున్న పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక F1 రూల్స్ ను మరింత కఠినం చేసే యోచనలో కూడా ట్రంప్ ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మరోవైపు కెనడా, భారత్ మధ్య ఈ ఉద్రిక్త పరిస్థితులు అనేది ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇండియన్ స్టూడెంట్స్ పై ఆంక్షలు, ఇండియన్ స్టూడెంట్స్ కు కేటాయించే స్టడీ పర్మిట్లు 32% కూడా తగ్గించినట్టు తెలుస్తుంది. ఇక విదేశాలకు వెళ్లేందుకు ఇంట్రెస్ట్ అనేది విద్యార్థులు చూపించడం లేదు. ప్రధానంగా దీనికి ప్రధాన కారణాలు చూసుకుంటే ముఖ్యంగా కెనడా, యూకే దేశాల విద్యార్థి వీసాలపై పరిమితులు విధించడం ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇక కెనడా, భారత్ మధ్య దీనికి సంబంధించిన ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం కానీ, అంటే ప్రధానంగా అక్కడ చదువుకోవడానికి ఎక్కువగా ఇంతకుముందు వెళ్ళేవారు, కానీ అక్కడ విధిస్తున్న
ఏదైతే నిబంధనలు ఉన్నాయో దానివల్ల కొంచెం ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఇప్పుడు విదేశాలకు అంటే ఇటు భారత్ కు సంబంధించిన స్టూడెంట్స్ అక్కడికి వెళ్లి చదువుకోవడానికి ఆసక్తి చూపించడం లేదు. ఇక కెనడా వెళ్లే వారి సంఖ్య 32% తగ్గింది. ఇది 2.78 లక్షల నుంచి 1.89 లక్షల వరకు చేరుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇమిగ్రేషన్ అలాగే రిఫ్యూజీస్ అండ్ సిటిజన్షిప్ కెనడా కూడా ఇదొక సంస్థ ఇది వెల్లడించింది. ఎవరు కెనడాకు వెళ్లే వారి సంఖ్య ఎందుకు తగ్గుతుంది, ఎంత స్టూడెంట్స్ సంఖ్య తగ్గుతుంది అనేది కూడా వారు ఒక వివరణ ఇచ్చారు. ఇక అమెరికా వెళ్లే వారి సంఖ్య కూడా 34% పడిపోయింది అనేది కూడా తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. దీంతో 2024 అంతకుముందు ఏడాదితో పోలిస్తే F1 వీసాల్లో 131,000 నుంచి 86,000కు తగ్గుదలకు నమోదైనట్టుగా తెలుస్తుంది. అంటే దీన్ని బట్టి యూకేకి వెళ్లే వారి సంఖ్య కూడా 26% తగ్గుదల కనిపిస్తోంది. అంతకుముందు సంవత్సరం చూసుకుంటే 120,000 విద్యార్థి వీసాలు ఉంటే తాజాగా యూకే హోమ్ ఆఫీస్ లెక్కల ప్రకారం 2024 ఆర్థిక సంవత్సరంలో 88,732కు ఈ వీసాల సంఖ్యను తగ్గిపోయింది అనేది ప్రధానంగా తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం ఇటు కెనడా యూకే దేశాలు విద్యార్థి వీసాలపై పరిమితులు విధించడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా కూడా తెలుస్తుంది. మరోవైపు అమెరికా శివ మనం చూస్తున్నాం ఇప్పటివరకు కూడా అటు ట్రంప్ పెట్టిన ఆంక్షలు ఏవైతే ఉన్నాయో దీంతో కూడా విద్యార్థులందరూ కూడా అటు వెళ్లేందుకు నిరాకరిస్తున్నారు. అయితే ఇప్పటికే చాలా మంది విద్యార్థులు కూడా వెనక్కి తిరిగి వచ్చారు. ఈ నేపథ్యంలో మరి ఇండియన్ స్టూడెంట్స్ పై ప్రధానంగా ట్రంప్ పెట్టే ఆంక్షలు అయితే అటు ఏమైనా దెబ్బతీస్తాయి అనుకోవచ్చా? వీళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది మరి ఎలా ఉండిపోతుంది? అమెరికా వెళ్ళి చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ చేసుకోవడం, స్టడీ కంప్లీట్ అయిన తర్వాత రెగ్యులర్ జాబ్ లో జాయిన్ అవ్వడం అనేది ఎక్కువగా ఇండియన్ స్టూడెంట్స్ ఎక్కువ మక్కువ చూపుతున్నారు. కానీ ఇప్పుడు ట్రంప్ విధించిన నిబంధనల వల్ల చాలా నష్టం జరిగే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఎన్నో కలలు కంటూ తల్లిదండ్రులు కూడబెట్టిన డబ్బుతో వారి పిల్లలను విదేశాలకు పంపించారు. అందులో అమెరికాకు పంపించి అగ్రరాజ్యంలో అక్కడ స్థిరపడే విధంగా కూడా తల్లిదండ్రులు ప్లాన్ చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు అంటే ముందు కొంత డబ్బు చెల్లించి అక్కడికి వెళ్ళిన తర్వాత వారి మెయింటెనెన్స్ కి వాళ్లే పార్ట్ టైం జాబ్ చేసి వారు సెటిల్ అయ్యే విధంగా కూడా ముందు ఒక ప్రణాళిక ఉండేది. కానీ ఇప్పుడు ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ నిబంధనలను తీసుకొచ్చిన నేపథ్యంలోనే వీసాలు రద్దు చేస్తాం, చదువుకోవడానికి వచ్చిన వాడు కేవలం చదువుకోవాలి, అక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తే మాత్రం వీసా రద్దు చేస్తామనే నిబంధన పెట్టడం వల్ల కొంత అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎంతో కొంత అంటే అప్పులు చేసి తల్లిదండ్రులు వారి పిల్లల్ని అక్కడ పంపించడం, అక్కడికి వెళ్ళిన తర్వాత మెయింటెనెన్స్ వాళ్లే చూసుకుంటారు, లేకపోతే పార్ట్ టైం జాబ్ అనే ఉద్దేశంతో అందరూ ఉంటారు. పిల్లలు కూడా స్టూడెంట్స్ కూడా అదే ఉద్దేశంతో అక్కడికి వెళ్తున్నారు. కానీ ఇప్పుడు ఈ ట్రంప్ నిబంధనల వల్ల అదంతా కూడా సాధ్యమయ్యే పని కాదు. అక్కడికి వెళ్లి తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టడం ఎందుకు అనే ఉద్దేశంతో కొంతమంది అక్కడికి వెళ్ళడానికి కూడా అమెరికా కానీ ఇతర దేశాలకు వెళ్ళడానికి కూడా కొంత ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఇక ప్రధానంగా చూసుకుంటే గత 10 ఏళ్లలో ఈ 3 దేశాలు ఏవైతే ఇంతకుముందు చెప్పుకున్న 3 దేశాలు ఏవైతే ఉన్నాయో 3 దేశాల్లో కూడా విద్యార్థుల సంఖ్య అనేది అత్యంత వేగంగా గతంలో పెరిగింది. ఒక దశలో చైనా విద్యార్థులను వీరు దాటేసిన పరిస్థితి కనిపించింది. ఇక 2015 నుంచి 23 మధ్య కెనడా వెళ్లే భారత విద్యార్థుల సంఖ్య 31,920 నుంచి 2,78,160కు గతంలో చేరుకుంది. ఇక ఇదే కాలంలో యూకే కూడా వెళ్లే వారి సంఖ్య పెరిగింది. అంటే 10,418 నుంచి 1,19,000 పైగా కూడా ఈ చేరుకుంది. ఇక అగ్రరాజ్యం అమెరికా విషయానికి వస్తే 2015లో 74,831 మంది F1 వీసాపై వెళ్లారు. ఇక 2023లో అది 130,730గా ఉంది. కానీ ఇప్పుడు ఏదైతే ట్రంప్ విధించిన నిబంధనల వల్ల అక్కడికి వెళ్ళి చదువుకోవాలంటే చాలా ఇబ్బందులతో కూడుకున్న పని, కష్టంతో కూడుకున్న పని. అక్కడికి వెళ్ళి స్టూడెంట్స్ ఇబ్బంది పడాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత మెయింటెనెన్స్ డబ్బులు పంపించాలంటే ఇక్కడ తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పడాలి. కాబట్టి అసలు అమెరికా వెళ్ళి చదువుకునే ఉద్దేశం వెనకచుకుంటే బాగుంటుంది అనేది ప్రధానంగా వారు భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే వారు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం లేదనేది ప్రధానంగా తాజా నివేదికలు బట్టి అర్థమవుతోంది. శివ, మనం చూస్తున్నాం ఇప్పటికే ఇటు ఇండియాలో ఉండే విద్యార్థుల తల్లిదండ్రులు అయితే చదువుకి ప్రిఫరెన్స్ ఇస్తూ కూడా ఎంతో కష్టపడి ఉన్నత చదువులు చదివించాలని చెప్పేసి కూడా వారిని అటు విదేశీ విద్యకైతే పంపిస్తారు. బట్ ఈ నేపథ్యంలో ట్రంప్ పెట్టిన ఆంక్షల వల్ల ఎవరు వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తుంది. మరి దీంట్లో ఏమైనా ప్రధాని మోడీ అటు ట్రంప్తో చర్చలు జరిపే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? దీనిపై ఏమైనా సమాలోచనలు చేసే అవకాశం ఉందనుకోవచ్చా? రైట్, గతంలో కూడా సేమ్ వీసాల రద్దుకు సంబంధించి కానీ అక్కడ ఉన్న అక్రమవలసదారుల పట్ల వ్యవహరించిన తీరు పట్ల కానీ గతంలో ప్రధాని నరేంద్ర మోడీ అదే సందర్భంలో అమెరికా పర్యటనకు వెళ్లారు. ఆ సందర్భంలో ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో చర్చించారు. అంటే ప్రధానంగా ఈ అక్రమవలసదారులు అనేది దానిపై అందరూ కూడా చర్యలు తీసుకోవాలని అందరూ కూడా ముక్త కంఠంతో ఇటు అమెరికా అధ్యక్షుడితో వారందరూ కూడా తెలియజేశారు. అంటే ఎందుకు అక్రమ వలసల ద్వారా అంటే
అక్రమ రవాణా ద్వారా, మానవ రవాణా ద్వారా కొంతమంది అక్కడికి వెళ్ళి మోసపోయిన వారు, కొంతమంది బ్రోకర్ల ద్వారా మోసపోయిన వారు, చదువుకోవడానికి వెళ్ళి వీసా గడువు ముగిసిన తర్వాత కొంతమంది పార్ట్ టైం జాబ్ చేస్తూ వీసాలు ముగిసిపోయిన తర్వాత అక్కడ ఇరుక్కుపోయిన వారు చాలా మంది ఉన్నారు. దానితో పాటు ఇప్పుడు H1B వీసా, L1 ఆటో రెన్యువల్ సంబంధించిన వీసాలకు సంబంధించి కూడా గతంలో ట్రంప్ ఆటో రెన్యువల్ చేసేందుకు విముఖత వ్యక్తం చేశారు. ఇక అటువంటి విషయాలపై కూడా గతంలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడతారన్నారు, చర్చలు జరిగాయి, అవి సానుకూలంగా ఫలితాలు బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. కానీ ఇప్పుడు దానికి సంబంధించి ఇటువంటి అధికారిక ప్రకటన లేదు. కానీ ఇప్పుడు మళ్ళా ఈ తల్లిదండ్రులకు సంబంధించి పిల్లలను ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి అగ్రరాజ్యాన్ని పంపించి అక్కడికి వెళ్ళిన తర్వాత చదువుకొని మంచి ఉద్యోగం చేస్తారని భావించి తల్లిదండ్రులు అప్పులు చేసి మరి తమ పిల్లలను అక్కడ పంపిస్తున్నారు. కానీ ఇప్పుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల వారందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. అంటే కేవలం ఒక భారతదేశం పట్లే కాదు, ఇతర దేశాలకు సంబంధించిన విద్యార్థులు కూడా ఎక్కువగా అక్కడికి వెళ్తున్నారు. మరి ట్రంప్ తో ప్రధాని నరేంద్ర మోడీ ఎంతవరకు దీనిపై మాట్లాడతారు, ఒకవేళ ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడితే ట్రంప్ ఏ విధంగా సానుకూలంగా స్పందిస్తారు అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. రైట్ శివ, థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా, ప్రస్తుతం అయితే విదేశీ విద్యకు వెళ్లే వాళ్ళు విద్యార్థులు కూడా సంఖ్య తక్కువ ఉందని చెప్పాలి. గత 5 ఏళ్లుగా కూడా ఎన్నడూ లేని విధంగా ఫస్ట్ టైం కూడా అటు విదేశీ విద్యకు వెళ్ళిన విద్యార్థుల సంఖ్య అయితే తగ్గుముఖం పట్టింది. దీనికి ప్రధాన కారణంగా కూడా అటు ట్రంప్ పెడుతున్న ఆంక్షలనే చెప్పుకోవాలి. అటు వీసాలు రద్దు గురించి కానివ్వండి, అండ్ అలాగే పర్మిట్కి దానికి సంబంధించిన దాని కానివ్వండి, ట్రంప్ కొత్త ఆంక్షలు తీసుకొస్తూ కూడా విద్యార్థుల్లో గుబ్బులు పెట్టిస్తున్నారు రోజుకి. దీంతో కూడా విద్యార్థులు వెనకడుగు వేస్తూ అటు యుఎస్ వెళ్ళి చదువుకునేందుకు కూడా నో అంటున్నారు ప్రతి ఒక్కరూ. మరి దీనిపై ప్రస్తుతం ఇండియన్ స్టూడెంట్స్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ప్రధాని మోడీ ఏమన్నా ఇన్వాల్వ్ అయ్యి దీనిపై ఏమన్నా సమాలోచనలు చేసే అవకాశం ఉందా, ట్రంప్తో కలిసి ఏమన్నా చర్చలు జరుపుతారా అనేది కూడా చూడాల్సి ఉంది.